వాయిస్ ఆఫ్ మంజాల్సిందికి స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీచ్లో బార్లు అంటే ముఖ్యంగా రేపు విశాఖపట్నం మరి సూర్యలంక బీచుల్లో బార్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాకుండా మొత్తం 12 జిల్లాల్లో 975 కిలోమీటర్ల తీరం వెంబడి మరి బార్లు ఏర్పాటు చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడిగే వాళ్ళకి సమాధానం కరెక్ట్గా చెప్పిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చాలా చక్కగా అనాలిసిస్ చేశారు. అది ఒకరు స్పీకర్ అయ్యన పాత్రుడు, 2 విశాఖపట్నం ఎంపీ భరత్. వీళ్ళిద్దరు కూడా చాలా చక్కగా అనాలిసిస్ చేశారు. బీచ్లో బార్ నుండి తప్పేటి. ఇప్పుడు ఎవరైనా బీచ్కి వెళ్ళి టీ తాగుతారా? ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు బీచ్కి వెళ్తారు, భర్త 2 పెగ్గలు తాగుతాడు, భార్య ఐస్ క్రీమ్ తింటుంది, ఇందులో తప్పే ఉంది అని స్పీకర్ అయ్యన పాత్రుడు అన్నారు. కరెక్టే కదా. ఇప్పుడు వెళ్ళి ఆయన చెప్పినట్లు బీచ్కి వెళ్ళి ఎవరైనా టీ తాగుతారేటి? మందు కొట్టాలి కదా. జస్ట్ 2 పెగ్గలే కదా. ఈ 2 పెగ్గలు కొట్టినంత మంది వచ్చి నష్టం పెట్టి, అందుకే ఇక్కడ బార్లు ఏర్పడి తప్పేటి అన్నది అయ్యన పాత్రుడు గారు చాలా చక్కగా అనాలిసిస్ చేశారు. అంతేకాకుండా దీనివల్ల ఏమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ గట్రా తీరుతారు కదా, అంటే ఉద్యోగాలు వస్తాయి కదా, ఆదాయం వస్తుంది కదా, ముఖ్యంగా డెవలప్మెంట్ అవుతుంది కదా. ఇది ఆయన అంటుందని. మరి టూరిజం డెవలప్మెంట్ అంటారంటే ఆ మాత్రం మందు కొట్టాలి కదా అని ఆయన చెప్పి చాలా చక్కగా అనాలిసిస్ చేశారు. అదేవిధంగా భరత్ కూడా సరిగ్గా ఇదే వేలో చెప్పాడు. ఆయన కూడాను మరి టూరిజం డెవలప్మెంట్ అవ్వాలంటే ఆ స్నాక్స్, ఆ రెస్టారెంట్స్, మరి అదేవిధంగా ఈ బీచ్లో బార్లు గట్టా ఉంటాయి. ఇది దాదాపుగా 1000 చదరపు అడుగుల నుంచి 1500 చదరపు అడుగులకి ఒక్కో బార్ ఉంటుందట. అంటే మొత్తం తీరం వెంబడి బార్లు ఉంటాయన్నమాట. సో ఎంత అదృష్టం నిజంగా చెప్పుకుంటే. ఎప్పుడో మనం అనుకుంటుంటారు చాలామంది గోవా వెళ్దామని. ఎందుకు గోవా వెళ్దాం అంటే అక్కడ ఇలాంటి బార్లు బోర్లు ఉంటాయట. సో అటువంటి గోవా సంస్కృతిని ఇక్కడ మనం విశాఖపట్నం తెస్తుంటే ఎందుకు ఇలా అంత ఏడుస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అందుకే వీళ్ళిద్దరు సరిగ్గా సమాధానం చెప్పారు. చాలా బాగుంది. ఒక రాజ్యాంగ పదవిలో ఉండినటువంటి ఒక స్పీకర్ గారు మందు కొట్టండి అంటున్నాడు ఆయన. మరి ఇదంతవరకు న్యాయమో ఆయన విచక్షణకే వదిలేయాలి. మరి విశాఖపట్నం ఎంపీ గారు కూడా అలాగే అంటున్నారు. ఇది డెవలప్మెంట్ అట్ట. అంటే బార్లు పెట్టుకుని వెళ్తే కుర్రోళ్ళంతా కూడా యూత్ అంతా తాగి తిరిగిసి ఏ పని పాటు చేయకుండా దానికి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని ఇలా చేస్తే ఇది అభివృద్ధి. అంటే సంపద సృష్టి చంద్రబాబు నాయుడు అంటే ఏంటి అనుకున్నాను. ఆ సంపదను ఈ విధంగా సృష్టిస్తున్నాడు ఆయన. ఇప్పటికే బోల్డ్ బార్లు, ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపులు, అది కాక ఇంకా బెల్ట్ షాపులు అంటున్నాడు, ఇంకా పెర్మిట్ రూమ్లు అంటున్నారు. ఇప్పుడు దోచుకుంటుంది, యువతను పాడు చేస్తుంది. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. తాగిసి వచ్చి ఉంటాడు, మందు కొట్టినాడు, ఇంటికి వచ్చి పిల్లల్ని తిడతాడు, పిల్లల్ని కొడతాడు, ఆ పక్కింటితో గొడవ ఆడతాడు, ఈ పక్కింటితో గొడవ ఆడతాడు. అలాగైన తర్వాత ఆడు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు. ఏ పని పాటు చేయలేని హీనస్థితికి వెళ్ళిపోతాడు, శక్తిహీనుడు అవుతాడు. ఇదా ప్రభుత్వాలు కోరుకుంటుంది. ఆయన తప్పు వాళ్ళంటే ఏటి కానీ ఏదంటే ఏ రోజు ఎలక్షన్లో చెప్పాడు ఆయన చంద్రబాబు నాయుడు, తమ్ముళ్ళు జగన్ ధర పెంచేశాడు, 1 క్వార్టర్ 200 రూపాయలు చేస్తాడు, అదే నేను వస్తే మీరు 2 క్వార్టర్లు తాగొచ్చు అని. ఎవరైనా ఏ ముఖ్యమంత్రి పదవి పోటీ చేస్తాను, ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి కూడా కదా 3 సార్లు అయ్యేటప్పటికే. అలాగే ఎవరైనా ప్రజలకు అంటారా, మీరు 2 క్వార్టర్లు ఇస్తాను నేను 200 రూపాయలకి, మీరు 2 పూటలు తాగొచ్చు. ఇంకో పవన్ కళ్యాణ్ అంటాడు, జగన్ మద్యపాన ప్రియుల కొట్టకొట్టావు అంటాడు. అదేమిటో అర్థం కాలేదు. అరే పేదలు పట్టగొట్టావు, లేదు నిరుద్యోగులు పట్టగొట్టావు, ఇలాగ ఎవడని అడుగుతాడు. మద్యపాన ప్రియులు పట్టగొట్టాడట. అంటే ఏంటి వీళ్ళందరి ఉద్దేశం? అంటే అందరూ తాగేసి చెడిపోవాలా? ఇప్పుడు వైజాగ్ బీచ్లో ఎవడో తాగుతాడు, కుర్రోళ్ళు వెళ్తారు, మా విజయనగరం నుంచి కొంతమంది వెళ్తారు, అక్కడికి వెళ్ళి డ్రింక్ చేసేస్తారు. డ్రింక్ చేసి మళ్ళీ బైక్ మీద వస్తారు, యాక్సిడెంట్లు అవ్వా? ఇంకో విషయం అంటే అక్కడ బార్ పెడతాడు, రోడ్డు మీద పోలీసు వాళ్ళని పెడతాడు, డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి కేసులు రాస్తారు. మరి వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? ఇదే అభివృద్ధా? దానికి స్పీకర్ గారు సపోర్టా, ఎంపీ గారు సపోర్టా? అయ్యా నేను క్లియర్గా మాట్లాడుతాను. మన స్పీకర్ గారు మీరు ఏమన్నారు, నా కొడుకు విజయ్ రాజ్యసభ సభ్యుడు అయినందుకు నిజంగా నాకు కళ తీరిపోయింది, ఈరోజు నాకు ఆనందంగా ఉంది, నా కొడుకు ఎంపీ అయ్యాడు అని ఎంత గొప్పగా చెప్పుకున్నాం. అంటే నీ కొడుకు ఎంపీ అవ్వాలి, రాజ్యసభ మెంబర్ అవ్వాలి, కానీ సాధారణ ప్రజలు మాత్రం తాగి చెడిపోవాలి. 2 పెగ్గలే కదా అంటున్నా. 2 పెగ్గులు తేడా నూరుకుంటాడా? మొదట 2 పెగ్గులు వేసుకుంటాడు, కొన్నాళ్ళకి వాళ్ళకి అలవాటు అవుతుంది. అతను 2 పెగ్గలు చాలు కోట అంటాడు. మరి కొన్నాళ్ళకి అలవాటు అయితే ఆ బ్రెయిన్కి చాలదు, అప్పుడు ఫుల్ బాటిల్ అంటాడు. మరి అలా ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది? అప్పులు చేసుకుని తాగుతాడు, లాస్ట్ బెక్కల్లా రోడ్డు మీద తిరుగుతాడు. ఇదే మీరు కోరుకుంటుంది. నిజంగా పేరు రావాలనుకున్నట్లయితే, ఇంకా అభివృద్ధి చెందాలనుకున్నట్లయితే చాలా మార్గాలు ఉన్నాయి. ఎన్ని లేవు? ఎన్ని చెప్పమంటారు చెప్పండి. నన్ను మీకు ఓపుకుంటే నేను చెప్తాను అవన్నీ కూడా. ఎన్ని రకాల డబ్బులు సంపాదించవచ్చు, అంటే రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళచ్చు. అవేవీ చేయకుండా మందు కొట్టండా మొత్తం తీరం వెంబడి మీరు బార్లు పెడతారా? బార్లు పెడితే పరిస్థితి ఎంతమంది యువత పాడైపోతారో ఇప్పటికే పాడైపోతుంది.
ఎంతమంది యువత పాడైపోయి. మీ పిల్లలకి అలా చేస్తారా? మీ విజయ్ మందు కొట్టుకుని అక్కడ బారుల్లో మందు కొట్టుకుని బీచ్లో ఉంటే నువ్వు అయిన పద్ధతి మీరు అలాగే చూసి ఊరుకుంటారా? మరి పవన్ కళ్యాణ్ గారు మద్యపాన ప్రియుల పట్టగొట్టే అంటారు కదా, మీ అబ్బాయి అలా మందు కొడితే మీరు ఊరుకుంటారా? బీచ్లోకి వెళ్ళి మందు కొడుతున్న నాన్న అంటే బాబు సేఫ్టీకి వచ్చి అని అంటారా? నాలుగు పీకేస్తారా? ఏం మాట్లాడుతున్నారు? అంటే 100కు క్వార్టర్ ఇస్తానని అప్పుడు అన్నాడు, ఇప్పుడు 2 క్వార్టర్లు కొడుతున్నాడు. అది 50 రూపాయలు దించితే 4 క్వార్టర్లు కొడతాడు. ఇదే ప్రభుత్వాన్ని నడపవలసిన. ఒకప్పుడు వాయువాల గోపాలకృష్ణయ్య గారు ఈ మద్యపాన నిషేధం కోసం ఎంత ప్రాకులాడాడో, అన్ని ఉద్యమాలు చేశాడో. అప్పుడు ఎన్టీ రామారావు కదా మద్యపాన నిషేధం తీశాడు, మద్యపాన నిషేధాన్ని పెట్టాడు, మద్యాన్ని తీశాడు రాష్ట్రంలో. తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మద్యపానాన్ని పెట్టాడు. అంటే మీరు ఎంతసేపు మా అన్నగారు ఎన్టీఆర్ వ్యవస్థాపకుడు ఇది అది అని చెప్తారు కదా, తెలుగువాడు ఆత్మగౌరవం అని. మరి అటువంటి నాయకుడు పార్టీలో ఉంటూ ఇప్పుడు మందు పెట్టమని ప్రోత్సహిస్తారా? బీచుల్లో బోర్లు పెడతారా? ఇదేనా మీ నాయకుడికి మీరు ఇచ్చిన నివాళి? ఇదేనా మీ నాయకుడికి మీరు ఇచ్చిన గౌరవం? ఆయన ఏం చేశాడు? మద్యపాన నిషేధాన్ని పెట్టాడు. మీరు మద్యపానం చంద్రబాబు నాయుడు వచ్చిననే పెట్టేశాడు. అది కంటిన్యూ చేశాడు. అదే ఎంత హైపిక్ తీసుకెళ్ళిపోవడమాట. వీధుల్లో బార్లు, వైన్ షాపులు అలా తయారైంది. అక్కడ బీచ్కి భార్యాభర్తలు పిల్లలతో వస్తారు, అక్కడ తాగేసిన వాళ్ళు ఉంటారు. ఆ భార్యను కామెంట్ చేస్తారు, ఆ భర్తకి వాళ్ళకి గొడవ వస్తుంది. లేదా ఒక అమ్మాయిలు వస్తారు, వాళ్ళని అల్లపెట్టడానికి ట్రై చేస్తారు. వాళ్ళు మందు కొడుతున్న మైండ్ కరెక్ట్గా ఉంటుందా? వాడు ఏం చేస్తున్నా అడిగి తెలియని స్థితిలోకి, ఒక ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోతారు. ఒక పని చేయండి, మందుతో పాటు కొద్దిగా గంజాయి, డ్రగ్స్ మీరే సప్లై చేసి ఇంకెందుకు? ఎలాగా దొంగచోటుగా గంజాయి ఇక్కడికి వస్తుంది, గాంజా బ్యాచ్లు తయారైపోయి ఆంధ్రప్రదేశ్లో. ఇక వాళ్ళెందుకు దొంగచోటు కొనుక్కోవడం? బీచుల్లో మీరు కొంచెం గంజాయి, ఇది ఎల్సిడి అంటారు కదా, హెరాయిన్, ఇవి కూడా మీరు ఇచ్చేసారనుకోండి, బోల్డ్ సంపద. మరి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అంత సంపద సృష్టించిన రాష్ట్రం ఉండదు, అటువంటి ముఖ్యమంత్రి ఉండదు. అవి కూడా పెట్టేయండి సార్, ఇంకెందుకు? అవన్నీ పెట్టేస్తే మొత్తం స్టేట్ చాలా బాగుపడిపోద్ది. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఒకప్పుడు వీధిలో ఎవరైనా మందు కొడితే ఆ వీధి పెద్ద చెప్పేవారు, ఆ తల్లిదండ్రులు మాటగానే వినకపోతే, అయ్యా మీరు కొద్దిగా చెప్పండి మా అబ్బాయి కొద్దిగా చెడిపోతున్నాడు అంటే ఆ వీధి పెద్ద దెబ్బలాడేవాడు. ఇప్పుడు ఏకం స్పీకర్ స్థానంలో మందు కొట్టండి అని చెప్తున్నారు. మహాత్మా గాంధీ ఏం చెప్పాడు మద్యపానం గురించి? మరి అంతవరకు ఎందుకండి? మరి మీరే వేస్తుంటారు కదా సినిమాల లాట్లో, ఇది వేస్తుంటారు కదా, పొగ త్రాగుట నేరం, నిషేధం, ఆరోగ్యానికి హానికరం, మద్యపానం సేవించిన ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. ఆరోగ్యానికి హానికరం అయింది మీరు ఎలాగయ్యా ఇంతగా జనాలు పంపిస్తున్నారు, ఏరుల్లా పంపిస్తున్నారు? మరి హానికరం కదా. ఒకవైపు ఆ ఎంటర్టైన్మెంట్లు ఎందుకు, ఒకవైపు ఈ సపోర్ట్ ఎందుకు? ఒక పని చేయండి, చూడండి బ్రాండ్స్కి, చూడండి బట్టలకి వీటికి అన్నిటికీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, కళ్యాణ్ గోల్డ్స్ ఇలాంటివన్నీ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటారు కదా, ముత్తూట్ ఫైనాన్స్. అలాగ ఒక పని చేయండి, కింగ్ ఫిషర్ బీర్కు ఒక హీరోని తీసుకొని ఆయన చేత ఒక యాడ్, ఇంకేం ఉంటాయి కదా, బాలయ్య బ్రాండ్ ఏది అంటారు, వాళ్ళకి ఒక హీరోని పెట్టి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇంకా బాగా సేల్ అయిపోతాయి. ఇది ప్రజలు చేసుకున్న దురదృష్టం, కర్మ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజర్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.